ఈరోజు నాతో పాటు లాస్య స్మైలీ ఉంది. చిన్న చిన్న సింతల్ల బావయ్యో నేను సిలుకు సీర కట్టుకున్నా రావయ్యో. బావోన బంతి పూల దండ నిన్ను చూస్తుంటే గుండెలు దుది బండ. హైయెస్ట్ వ్యూయర్షిప్ దేనికి వచ్చింది? నిండు పున్నమి వేళ. నిండు పున్నం వేళ. ఎంత? అది 100 దాటేసింది అక్క. అవునా? నిండు పున్నమి వేళ ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే. కెరియర్ స్టార్టింగ్ లో ఆఫర్స్ ఇస్తాము అని చెప్పి అవునా? ఏ అంటే సిచ్యువేషన్ లో? బయట ఛానల్స్ వాళ్ళు కాదు, అయిన వాళ్ళే ఇట్లా నా సాంగ్స్ లో అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. కోయ్ కోయ్ కోయి కోయి సాంగ్ ఏనా? ట్రెండింగ్ పడ్డ సాంగే. ఆ రోజు ఫుల్ డాన్స్ లో ఉన్న అమ్మమ్మ ఆఫ్టర్నూన్ టైంలో ఎక్స్పైర్ అయ్యారు. సో ఇప్పటివరకు ఇంత మందితో వర్క్ చేసావు కదా, సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి నా లాస్ట్ ఇయర్ కి? ప్రపోజల్స్ అంటే వచ్చాయి కానీ చాలా మందికి అంటే యాక్సిడెంట్ అయ్యింది అని తెలుసు, కానీ అది ఇంత భారీగా జరిగింది అని అసలు ఎవరికి తెలియదు. అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ షూట్ అని చెప్పి షూట్ లొకేషన్కి వెళ్తూ ఉన్నాం అక్క. లేట్ నైట్ అయింది. లేచేసరికి డ్రైవర్ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎదురుగా లారీ వచ్చేసింది. బయటకు చూస్తే ఎవరో కనిపిస్తున్నారు. కొంచెం ఐస్ అంతా బ్లర్ అయింది. హెల్ప్ 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 అని అరుస్తుంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు లాస్య స్మైలీ ఉంది. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఆఫ్టర్ 2 to 3 months 3 months ఫాలో అప్ చేయబట్టి ఈ రోజు కుదిరింది. ఈ రోజు వచ్చింది ముహూర్తం. ఫ్రీ అయినా ఈ మంత్? కంప్లీట్ బిజీయా? బిజీ షెడ్యూల్ ఉంది మొత్తం. బిజీ స్కెడ్యూల్. ఒక 1 hour మాత్రమే ఫ్రీ ఉంటున్నట్టున్నావు కదా, అంతేనా? అది తినడానికి, పడుకోవడానికి. కొంచెం నీకంటూ ఒక టైం డేలో నీకంటూ ఎంత టైం స్పెండ్ చేసుకోగలుగుతున్నావు ప్రెసెంట్? నాకంటే నైట్ టైం ఒకటే అక్క, పడుకోవడానికి. అప్పుడు కూడా ఇక తప్పదు, అది ఈ బాడీ మనల్ని ఏమంటారు, ఆత్మని మోస్తున్నందుకు ఏదో 8 గంటల 5 గంటలేనా? ఒక 4-5 hours సరిపోతుందా? అంటే షూట్ లేని టైంలో డే అంతా పడుకుంటాం కదా అక్క. ఓకే. మంత్ లో ఎన్ని డేస్ షూట్స్ చేస్తున్నావు? ఎన్ని డేస్ నీకు ఫ్రీ ఉంటున్నావు? మంత్ లో నాకు తెలిసి ఒక 1 week అట్లా ఫ్రీ ఉంటా. మిగతా టైం మోస్ట్లీ జర్నీస్, షూట్. జర్నీ 1 day మనకు అట్లే వేస్ట్ అయిపోతూ ఉంటుంది టైం. ఇక్కడ నుండి రెడీ అయిపోయి ప్యాక్ చేసుకొని వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి చాలా నెక్స్ట్ డే కి షూట్ స్టార్ట్ అయ్యి 2 days జరుగుతుందా షూట్? మోస్ట్లీ 1 day నేనా? 1 day అక్క. ఇన్ కేస్ లొకేషన్స్ దూరం ఉంటే 2 days, లేదంటే 1 day. ఓకే. సో చాలా మంది ఏమంటారు, నీది నిజామాబాద్ లోకల్, పుట్టింది పెరిగిందంతా అక్కడే అని అన్నట్టుగా తెలుసు. అక్కడేనా కంప్లీట్ గా? ఆహా లేదక్క, నేను హైదరాబాద్ ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. ఓకే, కంప్లీట్ ఇక్కడే. బట్ నిజామాబాద్ లో ఇల్లు తీసుకొని అక్కడ ఉంటున్నావు. ఉంటున్నా. షూట్ పర్పసెస్ కోసమేనా? మోస్ట్లీ షూట్స్ కోసమే, కానీ ఎక్కువైతే ఇక్కడే ఉంటాం. ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే కదా. ఏం చదువుతున్నావు? నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అక్క. నెక్స్ట్ కంటిన్యూ ఉందా? నెక్స్ట్ యాక్చువల్లీ MBA ప్లానింగ్ లో అయితే ఉన్నాను. సో ఇయర్ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ. చాలా మందికి యాక్చువల్ గా అంటే ఇంటర్, డిగ్రీ చూడడానికి చిన్న పిల్లలా ఉన్నావు. చాలా మంది ఇంటర్ అయిపోయిందేమో అనుకుంటారు కదా. ఇంకా వెయిట్ తగ్గినావు కదా యాక్సిడెంట్ వల్ల. యాక్సిడెంట్ వల్ల బాగా. చాలా మందికి అంటే యాక్సిడెంట్ అయ్యింది అని తెలుసు, కానీ అది ఇంత భారీగా జరిగింది అని అసలు ఎవరికి తెలియదు. అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ షూట్ అని చెప్పి షూట్ లొకేషన్కి వెళ్తూ ఉన్నాం అక్క. లేట్ నైట్ అయింది. టీమ్ అంతా మా కార్ లోనే ఉన్నారు. నేను, డ్రైవర్, మా అసిస్టెంట్, డైరెక్టర్ ఫ్రెండ్. ఓకే. అంటే వాళ్ళు వెనుక బాయ్స్ కూర్చున్నారు కదా, నేను ఫ్రంట్ సీట్ లో కూర్చున్నా. వెళ్తున్నాం. 11 కి డిన్నర్ చేసాం. ఎగ్జాక్ట్ 12 కి డాడీ మెసేజ్ పెట్టారు, రీచ్ డా అంటే లేట్ డాడీ 1 hour లో వెళ్ళిపోతా అని చెప్పా. వెళ్ళే టైంలో డ్రైవర్ వీళ్ళందరూ అలర్ట్ ఉన్నారు కదా అని చెప్పి చిన్న నాప్ తీసుకుందామని జస్ట్ ఇలా పడుకున్నా. లేచేసరికి డ్రైవర్ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎదురుగా లారీ వచ్చేసింది. అంటే ఆగి ఉంది లారీ.
ఇంకా నేను అరిచేసరికి డ్రైవర్ ఇలా అనేసాడు కార్ని, సైడ్ కనగా నా సైడ్ వెళ్ళి గుద్దుకునేసింది కారు. ఇంకా అసలు ఎప్పుడు అంటే కాన్షియస్లోకి వచ్చానో తెలియదు, కానీ చూసేసరికి అందరూ పడిపోయి ఉన్నారు. నేను బతికానా లేదా అని నాకు అసలు ఆ టైంలో అర్థం కూడా కానీ సిచ్యువేషన్ అయిపోయింది అక్క. బయటకు చూస్తే ఎవరో కనిపిస్తున్నారు, కొంచెం ఐస్ అంతా బ్లర్ అయింది. హెల్ప్ 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 అని అరుస్తుంటే వెనక డైరెక్టర్ వీళ్ళు కార్ ఓపెన్ చేసి బయటకు తీసేశారు నన్ను. థ్యాంక్ గాడ్ ఏంటంటే ఎవరికి ఏం కాలేదు, 5 members సేఫ్ ఉన్నాం. చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. ఇంకా అది అంత పెద్ద యాక్సిడెంట్ కాబట్టి అట్లీస్ట్ ఆ చిన్న గాయాలు తగలడం ఏమో, కానీ కార్ ని చూస్తే నిజంగా చచ్చిపోయిరనే అనుకుంటారు లోపల ఉన్న వాళ్ళు. పోలీస్ వాళ్ళు చూసి అసలు ఎవరు కూర్చున్నారు ముందు అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగితే అక్కడ ఉన్న అమ్మాయి అన్నారు. నాకు అప్పటికి ఇక్కడ ఫేస్ పెయిన్ వస్తుంది, అంటే ఇంత స్వెల్లింగ్ అయిపోయింది అక్క. నెక్ బ్యాగ్ వల్ల ఏంటంటే నాకేం కాకుండా కొంచెం హెల్ప్ అయింది. ఇంకా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఫేస్ చూసుకోనియట్లేదు. తర్వాత నేను ఫేస్ చూసుకున్నాక ఇంత ఉబ్బిపోయింది, నేను ఏడ్చేసి అయిపోయింది నా కెరీర్ ఎండ్, నేను ఇంకా షూట్స్ చేయలేను, నాకు చెయ్యి నొప్పి వస్తుంది, ఫేస్ నొప్పి వస్తుంది అని ఏడిస్తే డాక్టర్ 2 injections ఇచ్చారు. 1 hourకి మా రిలేటివ్స్కి ఫోన్ చేసేసరికి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ఫోన్ చేస్తే మా మామయ్య కార్ వేసుకొని వచ్చి నన్ను వెంటనే పిక్ చేసుకున్నారు. ఆయన ఇంకా టెన్షన్ పడిపోయారు నన్ను చూసి. ఇంకా ఇంటికి వెళ్ళి పడుకొని మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ అన్ని స్కానింగ్ చేసి ఒక 1 day అంతా అబ్జర్వేషన్లో పెట్టి ఏం కాదు, బోన్ ఒకటి ఇరిగింది అనేసరికి టెన్షన్ స్టార్ట్. ఇంకా డాన్స్ చేయలేనేమో అంటే కరెక్ట్ క్లిక్ అయ్యే టైంలో ఒక డౌన్ స్టెప్ వచ్చింది. ఎలారా బాబు అనుకున్న టైంలో ఏం కాదు, బోన్ దానికి అదే అతుక్కుంటది, సర్జరీ చేస్తే స్టిచెస్ పడతాయి, మళ్ళా తను ఆర్టిస్ట్ కదా ఇబ్బంది అవుతుంది అన్నారు. ఇదంతా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా దానికి అది అతుక్కునే టైంలో ఒక బ్యాగ్ ఇచ్చారు. 2 months కంప్లీట్ బెడ్ రెస్ట్. అలా దిగుల్లోనే నాకు తెలిసి వెయిట్ తగ్గుంటావు, ఫుడ్ గురించి కాకపోయినా దిగులు పెట్టేసుకొని తగ్గిపోయి ఉంటావు. ఓకే, సో ఆ సెకండ్ అంటే లైఫ్ ఇంకా ఆగిపోతుంది మనకి, అంటే అప్పుడప్పుడే ఛాన్సెస్ రావడం. ఏదైనా సరే ఇండస్ట్రీలో కొంతకాలమే అంటాం కదా, తర్వాత ఇంకా మనం అలవాటు అయిపోతాం కాబట్టి జనాలు ఇంకా కొంతమందిని చూడరు. సో స్లోగా ఇంకా నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది ఎవరికైనా. సో ఆ యాక్సిడెంట్ నిజంగా అంటే నీకు మళ్ళీ రీబర్త్ అనుకోవాలి కదా. నిజంగా అంటే అంత పెద్ద యాక్సిడెంట్, కార్ ని చూస్తే నిజంగా ముందున్న వాళ్ళు అయితే కాళ్ళు మొత్తం పోయి ఉండాలి. ఆ లక్ ఏంటంటే నాకు ఏ కార్ ఎక్కినా కూడా ఇలా కూర్చుంటా, అన్నం తినేటప్పుడు ఎలా కూర్చుంటాం ఆ టైప్ లో కూర్చున్నా. దానివల్ల ఏంటంటే కింద బేస్ కట్టినా నా లెగ్స్ కి ఏం కాలేదు. ఈ పార్ట్ కి ఇంకా నీకు తగలడం ఏమో, కానీ ఈ పార్ట్ నీ కాలు ఇలానే ఉండుంటే 2 కాళ్ళు పోయేవి. అప్పుడు నువ్వు కంప్లీట్ ఇంకా ఏమంటారు అసలు కెరియర్ కాదు కదా, లైఫ్ ఇంకా బెడ్ లోనే ఉండేది కదా. అది ఇంకా చాలా దారుణంగా ఉండేది. చేసుకున్న మంచి కాపాడింది అని ఒక చిన్న నమ్మకం అంతే మరి ఇంకా. ఓకే, సో అలా మళ్ళీ స్టార్ట్ అయింది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.